నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లింగస్నానపల్లి సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 15 ఇసుక టిప్పర్లను ఆపి పోలీసులకు తహసీల్దార్ కు సమాచారం ఇచ్చి 2 గంటలైనా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా రాలేదని గ్రామ యువకులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. కల్వకుర్తి మండల దుందుబి వాగు నుంచి అక్రమంగా రోజుకు 100 లారీలకు పైగా టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నా చూసి చూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని, ఇసుక మాఫియా అధికారులకు మామూలు బుట్ట చెప్పి అడ్డగోలుగా ఇసుకను తరలిస్తున్నారని, పర్మిషన్ ఉంటే రాత్రిపూట ఇసుకను ఎందుకు తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. 1-2 లారీలకు పర్మిషన్ తీసుకుని 100 లారీలు తరలిస్తున్నారని తెలియజేస్తున్నారు. టిప్పర్లతో పగలు రాత్రి అనకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, వరుసగా 2 రోజులు సెలవు రావడంతో టిప్పర్లు వరుస పెట్టి ఇసుకను తరలిస్తూ ఉంటే గ్రామ యువకులు కలిసి టిప్పర్లను ఆపి పోలీసులకు తహసీల్దార్ కు సమాచారం అందించి 2 గంటలైనా కూడా స్పందించకపోవడం లేదని వాపోతున్నారు. విచ్చలవిడిగా ఓవర్లోడ్ తో టిప్పర్లు నడుస్తూ ఉండటం వల్ల రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, రాత్రిళ్లు రోడ్డుపైకి రావాలంటేనే భయమేస్తోందని, అందుకే అధికారులు స్పందించకపోవడంతో మీడియాకు సమాచారం ఇచ్చామని తెలియజేస్తున్నారు. ఈ రోడ్డు మామూలుగా వర్షాకాలం ఇది హెవీ లోడ్ వేసుకొని పోవడం వల్ల రోడ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. ఓవర్ స్పీడ్ వెళ్తున్నాయి బండ్లు. ఈ పల్లెటూరులోకి ఇబ్బంది అవుతుంది. ఈ మొత్తం ఈ రూట్కు కల్వకుర్తి నుంచి రఘుపతిపేట వరకు మొత్తం పల్లెటూర్లు ఉన్నవి. సాయంత్రం పూట గొర్రెలు కానీ బర్రెలు కానీ వ్యవసాయం ఎడ్లు కానీ రైతులు కానీ రోడ్డుపై వస్తే వీళ్ళు వచ్చే స్పీడ్కు ఎడ్లు రోడ్డు పోటీ వస్తలేవు, కిందికి వెళ్ళిపోతుండే, కింద పడిపోతుండే. అలాంటివి కూడా ఈ అధికారులు ఎవరు పట్టించుకోరు. ఇక్కడున్న పెద్ద మనుషులు అని అండతోనే నడుపుతున్నారని మేము అనుకుంటున్నాము. కలవ కావాలంటే పర్మిషన్ లేకపోతే పట్టుకొని పోతారు. ఇలాంటి టిప్పర్లు 100 నడుస్తున్నా ఎందుకు వాళ్ళ కళ్ళ ముందలంగా పోతున్నా ఎందుకు పట్టించుకుంటలేరు అది అర్థం అవ్వట్లేదు. మేము ఈ రామగిరికి పోయి మట్టి వేసుకోవడానికి పోతే రిమారో సార్ ఆడ ఉండి బండికి 10 డిమాండ్ చేసాడు. అదే 10 బండ్లు ఉంటే 10 బండ్లకు 15,000 20,000 దాకా కట్టి బండ్లు తీసుకొని వచ్చినాం మేము. అదే మరి ఈ రోజు మొన్న 3 రోజుల కింద ఒక బాటసారి పోతున్నట్టు రోడ్డు నుంచి కింద కూడా పడ్డాడు అతను. ఈ ఉసుక అక్రమంగా తరలిస్తుంది కాబట్టి దీన్ని ఆపాలని మేము కోరుతున్నాము. అయితే ఊళ్ళకి ఏదైనా ఉసుక అవసరం ఉంటే, ఊళ్ళకు ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే పోలీసులకు ఎవరికైనా ఫోన్ చేస్తే 2 నిమిషాలు వస్తారు పోలీసులు. ఇప్పటికీ పోలీసులకు ఫోన్ చేయబట్టి 2 గంటలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఏం జరుగుతుంది ఏందన్నది ఇంతవరకు మాకేం తెలుసలేదు. ఈ ఉసుకని ఇట్లా ఎందుకు అక్రమంగా రవాణా చేస్తున్నారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ బండికి అయితే అసలు మిగతా బండ్లు పర్మిషన్, మిగతా 11 బండ్లు ఆపినాము. 11 బండ్లకు 2 బండ్లు 3 బండ్లకు అసలు పర్మిషన్ లేదు. పర్మిషన్ పేపర్ కూడా చూపిస్తలేరు. మరి ఇలా ఆదివారం మిగతా బండ్లు పర్మిషన్ అని చూపిస్తారు. దీంట్లో పర్మిషన్ ఉన్నాయండి, పర్మిషన్ లేనిది.